వెల్కమ్ టు రావ్స్ కిచెన్. వంకాయని కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అంటూ ఉంటాం. ఈ వంకాయతో చాలా రకాల పచ్చళ్ళు, కూరలు మనం చేయొచ్చు. ఈరోజు మనం చేసే వంకాయ పులుసు పచ్చడి, దీంట్లో ఒక రకమైన చట్నీ. ఈ పచ్చడిని సపోర్టివ్ ఐటెంగా మనం తినచ్చు. ముఖ్యంగా దాల్స్కి, కందిపొడి, అన్ని రకాల పొడులకి కూడా ఇది సపోర్టివ్ ఐటెంగా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని మన అమ్మమ్మలు, నాన్నమ్మలు చేయటం మనం తిన్నాం. కానీ ఈ తరం వారికి ఈ పచ్చడి తయారు చేయడం విధానం కానీ, ఇది ఉందని కానీ చాలామంది తెలియదు. ఈరోజు ఈ వంకాయ పులుసు పచ్చడి తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఈ వంకాయ పులుసు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ వంకాయ పులుసు పచ్చడి తయారు చేసే విధానం గురించి ఒకసారి చూద్దాం. ముందుగా వంకాయల్ని సన్నటి సై మీద కాల్చుకోవాలి. ఈ వంకాయలకి నేను ముందే కొంచెం నూనె రాసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ నూనె రాయటం వల్ల పై పొట్టు ఈజీగా వస్తుంది, త్వరగా కాలుతుంది కూడా. ఈ వంకాయలను అలా తిప్పుతూ నెమ్మదిగా చక్కగా అన్ని వైపులా కాలేలా కాల్చుకోవాలి. ఈ వంకాయలు తొందరగా కావాలని చెప్పి హైలో పెట్టద్దు. హైలో పెడితే వంకాయ మాడిపోతుంది, లోపలది పల్ప్ అంతా బాగా ఉడకదు. సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గి తొందరగా అవుతుంది, రుచిగా కూడా ఉంటుంది. వంకాయలని ఈ విధంగా కాల్చుకోవాలి. ఇలా కాలిన వంకాయలని చల్లార్చుకోవాలి. ఉడికిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం ఒకసారి మనం ఇలా ముట్టుకుని చూస్తే చాలా మెత్తగా తగులుతూ ఉంటుంది, అంటే ఉడికిందని అర్థం. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోగా దీనికి కావాల్సిన తరిమతను మనం సిద్ధం చేసుకుందాం. ఒక 2 స్పూన్ల నూనె వేయాలి. కొంచెం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఎండుమిర్చి. ఇవన్నీ దోరగా వేగేలాగా వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు. ఈ కరివేపాకు, జీలకర్ర వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొంచెం దూరగా వేగనివ్వాలి. తినమొత్తం వేగటం అయిపోయింది. ఇప్పుడు వంకాయలు చల్లారలేదు చూసుకుందాం. చల్లారాయి. ఇప్పుడు వీటిని సన్నగా నెమ్మదిగా పై పొట్టుని తీసివేయాలి. చూసారు, పొట్టు చాలా ఈజీగా వచ్చేసింది, చాలా నీట్గా కూడా వచ్చింది. ఎందుకంటే మనం ముందే కొంచెం నూనె రాసాం కాల్చే ముందు. ఇప్పుడు ఈ వంకాయలని, ఉడికిన వంకాయలని ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుని వీటిని ఒక పెద్ద స్పూన్ తీసుకుని మ్యాష్ చేసుకోవాలి. దీన్ని మిక్సీలో వేయకూడదు, ఎందుకంటే ఇది కచ్చాపచ్చాగా ఉంటేనే చాలా బాగుంటుంది. కాబట్టి ఒక గరిటె తీసుకుని దీన్ని మ్యాష్ చేసుకుంటేనే ఎంతో రుచిగా ఉంటుంది. లేదా రోట్లో వేసిన ఒక కొంచెం మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు. చూసారా, చక్కగా మ్యాష్ అయింది, అంతా యూనిఫామ్గా ఉంది. ఇప్పుడు దీనికి ఆల్రెడీ తీసుకున్న యాడ్ చేయాలి. తర్వాత ఉప్పు, ఆల్రెడీ వేయించుకున్న తిరగమూత వేసి కొంచెం బాగా కలపాలి. ఈ చింతపండు రసం మరీ చిక్కగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా ఒక మాదిరిగా చిక్కదనంతో ఉంటే బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు ఈ చింతపండు రసాన్ని ఉడకపెట్టుకోవచ్చు, కానీ పచ్చిది వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. ఇలా కలుపుకున్న మిశ్రమానికి కావాలంటే మనం మినప్పిండి వడియాలని ముందే వేయించుకుని రెడీగా ఉంచుకున్నాను. ఈ వడియాలని ఈ తయారు చేసిన మిశ్రమానికి యాడ్ చేసుకుంటే మధ్య మధ్యలో క్రిస్పీగా తగులుతూ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. ఆ వడియాలు అందుబాటులో లేకపోయినా, లేక వడియాలు ఇష్టం లేని వాళ్ళైనా సరే ఉల్లిపాయలు త్వరగా వేయించి కూడా కలుపుకోవచ్చు. కానీ ఉల్లిపాయలు, వడియాలు రెండు
వేస్తే అంత రుచిగా ఉంటుంది. దీనికి అది విడివిడిగానే ఉండాలి. మన పచ్చడి ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో ఈ ఫైనల్ వంటకాన్ని మనం ఎంతో ఇష్టమైన వంకాయ పులుసు పచ్చడిని గార్నిష్ చేసుకుందాం. నూరు నుంచి సపోర్టివ్ పచ్చడి రెడీ.